హలో ఆల్, వెల్కమ్ టు వీకే టాక్స్. ఇవాళ అయితే యమ్మీ గ్రేవీ ఆనియన్ చికెన్ని ఎలా తయారు చేసుకోవాలనేది మీ ముందుకి వీడియోని తీసుకొచ్చేసాను. సో లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదామా. ఫస్ట్ అయితే చికెన్ని మంచిగా వాష్ చేసుకోండి. వాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి అన్ని మసాలాలను కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. సో అందుకోసమని ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. ఒక 2 పచ్చిమిర్చిని పొడుగా కట్ చేసి వేసుకోండి. అండ్ మీరు ఎంత కారం తింటారో దాన్ని బట్టి కారాన్ని కూడా వేసుకోండి. తర్వాత సాల్ట్ కూడా కర్రీకి సరిపడా ఇప్పుడే వేసేసుకోవాలి. అండ్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మంచిగా ముక్కలకి కారం అనేది పట్టేటట్టు నీట్గా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక 15 మినిట్స్ దీనికి రెస్ట్ ఇచ్చేద్దాము. అండ్ తర్వాత మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఇక్కడ నేను 4 ఉల్లిపాయలను 3 టమాటాలను తీసుకున్నాను. సో టమాటోలు అనేవి చిన్నగా ఉన్నాయి కాబట్టి 3 తీసుకున్నాను. ఒకవేళ పెద్ద సైజు ఉంటే 1 సరిపోతుంది. ఇలా కట్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోండి. అండ్ మనం ఆల్రెడీ చికెన్లో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకున్నాం కాబట్టి ఇక్కడ ఒక 2 స్పూన్ల వరకు వేసుకోండి. అండ్ తర్వాత కొద్దిగా సన్నగా తరిగిన ఉల్లిపాయలను యాడ్ చేసుకోండి. ఇప్పుడు కొంచెం పుదీనాని వేసుకోండి. కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాము. ఇవి కొంచెం ఫ్రై అవ్వగానే మనం ఫస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్ టమాటో పేస్ట్, ఇప్పుడు ఆ పేస్ట్ని ఇందులోకి వేసుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇది తొందరగా కుక్ అవ్వాలి అంటే కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకోండి. చూసి యాడ్ చేసుకోండి, ఎందుకంటే మనం ఆల్రెడీ చికెన్లో వేసుకున్నాం కాబట్టి. ఇప్పుడు పచ్చిదనం మొత్తం పోయి ఆయిల్ పైకి తేలేంత వరకు ఒక 5 to 7 మినిట్స్ వరకు మూత పెట్టి తీసుకోవాలి. చూస్తున్నారు కదా, ఆయిల్ అనేది మంచిగా పైకి తేలింది. సో ఇప్పుడు ఇందులోకి మనం ఫస్ట్ అన్నీ కలిపి పెట్టుకున్నాం కదా చికెన్. సో ఆ చికెన్ అనేది ఇందులోకి వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. చికెన్ వేసుకోగానే ఒక 5 నిమిషాల వరకు మంటని హై ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేయండి. అప్పుడు చికెన్లో ఏదైనా వాటర్ ఉంటే బయటికి వచ్చేసి తొందరగా కుక్ అవుతుంది. ఇలా కొంచెం కుక్ అయిన తర్వాత మనం ఫస్ట్ మసాలాలు కలిపి పెట్టుకున్న గిన్నె ఉంది కదా, అందులో కొంచెం వాటర్ పోసుకొని మనకి ఎంత గ్రేవీ కావాలనో దాని క్వాంటిటీని బట్టి వాటర్ పోసేసుకోవడమే. అండ్ మంచిగా కలపండి. కలిపిన తర్వాత మళ్ళీ ఒక 10 నిమిషాల వరకు ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టేసేయండి మంట. మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకొని ఇందులో కొంచెం ధనియాల పొడి అండ్ గరం మసాలా వేసుకొని మంచి కలపండి. మసాలాలు అన్నీ వేసుకున్నాక
మూత తీసి ఒక 5 నిమిషాల వరకు అలాగే కుక్ చేసుకుంటే ఇలా ఆయిల్ అనేది పైకి తేలుతుంది. అప్పుడు మనం ఇందులోకి కొత్తిమీరను యాడ్ చేసుకొని మంచిగా కలిపేసుకోవడమే. మీకు గ్రేవీ ఎక్కువగా ఉండాలి అని అంటే మీరు ఆనియన్స్ క్వాంటిటీని ఎక్కువ తీసుకోవాలి. సో ఇంకేముంది, మన డిష్ అనేది రెడీ అయిపోయింది. చాలా టేస్టీ, చాలా యమ్మీగా ఉంటుంది. ఆనియన్ గ్రేవీ చికెన్ చపాతీ, రైస్, పరోటా, పూరి, ఇక ఎందులోకైనా తినండి, మీ ఇష్టం. చాలా అంటే చాలా ఫుల్ టేస్టీగా ఉంటుంది. సో ఒకసారి మీరు ట్రై చేయండి. మీకు నచ్చితే కనుక నాకు మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో చెప్పండి. అండ్ అలాగే నా వీడియోని షేర్ చేయండి, ఎంకరేజ్ చేస్తూ ఉండండి. సో ఫ్రెండ్స్, ఇదండి ఇవాల్టి మన ఆనియన్ గ్రేవీ చికెన్. సో నెక్స్ట్ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.